హలో అండి, అందరికీ నమస్కారం. పతాంజలికి వచ్చేసాం ఫైనల్లీ. నేను చూయించుకోవడానికి కాదండి, మా ఫ్రెండ్కి ఆయుర్వేద మందులు పడతాయన్నమాట. అయితే తను ఇప్పుడు ఇక్కడే చూయించుకుంటుంది, అందుకని చెప్పేసి నన్ను తోడుగా రమ్మంటే వచ్చాను. వాతావరణం చాలా పీస్ఫుల్గా ఉందండి. కాకపోతే మా ఇంటి దగ్గర నుంచి అయితే ఇక్కడికి చాలా దూరం అనమాట. టైం తీసుకొని వచ్చాము. మళ్ళీ పిల్లల స్కూల్ నుంచి వచ్చేలోపు వెళ్ళిపోవాలన్నమాట, వాళ్ళ పిల్లలు వచ్చేలోపు. అందుకే హడావుడికి తీసేస్తున్నాను ఈ వీడియో. బయట ఊరు నుంచి వచ్చేటప్పుడు ఫుల్ డే అనుకుని రావాలండి, ఎందుకంటే జనాలు ఎక్కువగా ఉంటారు కాబట్టి టైము ఎంతసేపు పడుతుందో ఏంటో తెలియదు. అలాగే టెస్టులు రాసినా సరే అక్కడ కూడా బాగా క్యూ లైన్ బాగుంటుంది అనమాట. హడావుడిగా అయితే కుదరదు అనమాట. కానీ చూద్దాం ఎంత టైం పట్టిద్దో అని చెప్పి వచ్చేసాము. ఇంకా ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకి ఫిలప్ చేయాలండి ఫాము. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి, మనకి దేని గురించి చూపించుకోవాలి అన్నీ క్లియర్గా అక్కడ మెన్షన్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఎదురుగానే కౌంటర్ ఉంటుంది. అక్కడ ఇస్తే వాళ్ళు కంప్యూటర్లో ఫీడ్ చేసుకొని మనకి ఏ రూమ్కి వెళ్ళాలి, ఎక్కడ చూయించుకోవాలి అన్న మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తారనమాట. ఇక్కడే 1 నుంచి 17 అనమాట. ఈ సైడ్ వెళ్ళాలి. అలాగే ఇటు సైడ్ వస్తే 18 to 34 అనమాట. మా ఫ్రెండ్కి 30 నెంబర్ వచ్చింది, అక్కడే చూయించుకుంది. కడుపులొప్పుకు చూయించుకుని వచ్చిన తర్వాత పైకి వచ్చాము. డెంటిస్ట్ పైన ఉంటారంటండి. ఓన్లీ డెంటిస్ట్ చూయించుకోవాలంటే పైనే మనం స్లిప్ పూర్తి చేయాలి. కానీ ఆల్రెడీ వేరే డాక్టర్ చూపించుకున్నాం కాబట్టి ఆ స్లిప్లోనే పైన కూడా చూస్తారని పంపించారు. కాసేపు వెయిట్ చేయమన్నారు. పైన అసలు రూములు చాలా బాగున్నాయండి. పైన డెంటిస్ట్కి సంబంధించి 3 రూములు ఉన్నాయి. 3 రూముల్లో కూడా 3 డాక్టర్లు ఉన్నారనమాట. ఎంతమంది వచ్చినా ప్రాబ్లం లేదు అని బాగా హ్యాండిల్ చేశారు. మొత్తం రూమ్ కూడా అంతా చాలా నీట్గా ఉంది. అయితే ఇక్కడ ఏ డాక్టర్ చూపించుకున్నా సరే ఫీజు అయితే ఏముండదండి. మెడిసిన్స్ మాత్రం మనం కొనుక్కోవాలి కాబట్టి వాటికి పే చేయాలి. అన్ని మెడిసిన్స్ మాత్రం హాస్పిటల్స్లోనే స్టోర్స్ ఉంటాయి అనమాట, అక్కడ దొరుకుతాయి. అక్కడ దొరకనివి మాత్రం పతంజలి స్టోర్లో ఉంటాయని పంపించేశారు ఇక్కడికి మమ్మల్ని. సరే అని ఇక్కడ తీసుకుందాం లోపలికి వచ్చాం. అసలు చాలా బాగుందండి. ఇక్కడ ఎడ్ల బండిలో అన్ని రకాల ధాన్యాలు వేసి ప్యాక్ చేసి పెట్టారనమాట. అక్కడ గోను సంచుల్లో పర్స్ అయితే ఎలా చేయలేదండి, పక్కన పెట్టేసాం. లెఫ్ట్లో అయితే స్నాక్స్ అనమాట. అసలు ఏమో స్మెల్ వస్తుంది. సరే ఒకసారి ఒక రౌండ్ వేసి వచ్చి చూద్దామని వచ్చాము. బట్టలతో సహా అన్ని పెట్టేశారండి బాబు. అసలు బట్టలు ఏంటి, సబ్బులు ఏంటి, షాంపూలు ఏంటి, ఫేస్ వాష్లు ఏంటి, డ్రై ఫ్రూట్స్ ఏంటి, అసలు స్వీట్స్ ఏంటి, స్నాక్స్ ఏంటి, అసలు పుస్తకాలు ఏంటి, అసలు ఏం కొనాలో ఏం కొనకూడదో అర్థం కావట్లేదు. అన్నీ ఇది బాగుంది ఇది బాగుంది తీసుకోవాలనిపిస్తుంది. కానీ నేనైతే ఏం షాపింగ్ చేయలేదండి. మళ్ళీ తిరిగ్గా వద్దాం అని ఒక చిన్న వీడియో ఇట్లా తీయగలిగాను. అసలు అక్కడ నుంచి కదలబుద్ధి కాలేదనమాట. అన్నీ తీసుకోవాలనిపించేసింది. ఈలోపు మా ఫ్రెండ్ అయితే ఇక తను కూడా తీసుకుంది. ఇంకా బయటపడ్డాము. బయటికి రాగానే పతాంజలి పక్కన అన్నపూర్ణ ఉంటుందండి. ఫుడ్ ఇక్కడ చాలా బాగుంటుంది, మీరు తినండి ఎప్పుడన్నా. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. స్నాక్స్ కొంచెం రేట్ ఎక్కువ కానీ ఫుడ్ మాత్రం చాలా తక్కువే ఉంటుంది. ఎలా కావాలంటే అలా దొరుకుతుంది. సరేనా ఒక రౌండ్ వేసుకొని ఇంకా బయటకు వచ్చేసాము, లేట్ అయిపోతుందని. ఇక్కడ దగ్గరలో ఏమేమి ఉన్నాయో దూరం ఆయన్ని దీని మీద రాసుందండి. థ్యాంక్ యూ.